దేశంలోని కోట్లాది మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం, ఇతర ఆహార ధాన్యాల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సార్థక్ పీడీఎస్ అనే కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియను పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పర్యవేక్షించనున్నారు. కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం సార్థక్ పీడీఎస్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 25,530 కోట్ల రూపాయలను కేటాయించింది. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ నిధులతో ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించనున్నారు. ముఖ్యంగా రేషన్ సరుకులు గోదాంల నుంచి చౌక ధరల దుకాణాల వరకు ఎలా చేరుతున్నాయి, ఎంతమందికి పంపిణీ అవుతున్నాయనే అంశాలను రియల్ టైంలో పర్యవేక్షించే విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను మరింత బలోపేతం చేయనున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందేలా చర్యలు తీసుకుంటారు. నకిలీ రేషన్ కార్డులు, డూప్లికేట్ ఎంట్రీలు, రేషన్ దుర్వినియోగం వంటి సమస్యలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. రేషన్ పంపిణీపై పూర్తి సమాచారం అందించే ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా రేషన్ రవాణా, గిడ్డంగుల నిర్వహణ, డీలర్ల మార్జిన్ వంటి ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం తగ్గనుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, వివరాల సవరణలు, లబ్ధిదారుల ధృవీకరణ వంటి సేవలను కూడా మరింత సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో నకిలీ రేషన్ కార్డులు, రేషన్ సరుకుల మళ్లింపు, అర్హులైన వారికి సరుకులు అందకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సార్థక్ పీడీఎస్ పథకం కీలకంగా మారనుంది. టెక్నాలజీ సహాయంతో మొత్తం వ్యవస్థను ఆన్లైన్లో పర్యవేక్షించడం ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు లబ్ధిదారులకు రేషన్ సరుకులు సకాలంలో అందే అవకాశం మరింత మెరుగుపడనుంది.